హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బాదం షేక్ చేయబోతున్నానండి. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా బాదం పిక్కలు 1 నైట్ నానబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పిక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం మిల్క్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, గిన్నెలో కొంచెం కుంకుమ పువ్వుని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇంకా 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కస్టర్డ్ పౌడరు, కుంకుమ పువ్వు, వాటర్ 3 కలిపి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మనం బాదం అనేది ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పాలు అయితే బాగా మరిగిపోవాలండి. 1/2 లీటర్కి మనం మరిగిస్తున్నాం కాబట్టి పూర్తి తగ్గిపోవాలి. ఒక 3 పొంగులు వస్తే సరిపోతుందండి. తర్వాత ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను బాదం మిక్స్ని. చూడండి ఫ్రెండ్స్, బాదం వేసుకున్నాం కదా పేస్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కుంకుమ పువ్వు, వాటరు, కస్టర్డ్ పౌడర్, కుంకుమ పువ్వు, వాటర్ అండి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి, లేదంటే అడుగు మాడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనికి 6 స్పూన్స్ వరకు నేను పంచదార యాడ్ చేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి షుగర్ అనేది. వేసి బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే కలర్ కొంచెం తక్కువ అనిపిస్తుందండి. నేను కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. కొంచెం థిక్గా రావాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి, లేదంటే పొంగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది థిక్గా అయ్యింది కదండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాము. మన బాదం షేక్ అనేది తయారైపోయింది. దీనికి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత డీప్లో పెట్టుకుందామండి. డీప్లో ఒక 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. స్ట్రీట్ స్టైల్లో బాదం మిల్క్ అండి, చాలా బాగుంటుంది. మీకు కలర్ కావాలంటే కొంచెం ఎల్లో కలర్, ఫుడ్ కలర్ వాడుకోండి. నేనైతే వేసుకోవడం లేదు, కొంచెం కలర్ అయితే తక్కువ ఉందండి. చూడండి ఫ్రెండ్స్, మన బాదం షేక్ అనేది తయారైపోయింది. నేను ఇందులో పచ్చి బాదం కొంచెము కట్ చేసి వేసుకున్నానండి. స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన బాదం షేక్ అనేది తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్తీ రెసిపీ. మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.